హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమని అడుగుతుంటే మా అమ్మ అయితే ఇంట్లో సజ్జలు ఉన్నాయి, హెల్దీగా సజ్జ బూరెలు అయితే చేసుకుందామని చెప్పింది. మేము ఎలా చేసామో ఆ ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ అయితే సజ్జలను బాగా కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టుకున్న సజ్జల్ని మార్నింగ్ మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద అయితే ఆరబెట్టుకోవాలి. ఎండలో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టుకోవచ్చు. ఆరిపోయిన సజ్జల్ని మిక్సీ వేసుకొని పొడిలాగా చేసుకోవాలి. కొంచెం బరకగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటాయి. కేజీ సజ్జలకి అరకేజీ బెల్లం పడుతుంది. బెల్లం పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు. దాంట్లోకి ఎండు కొబ్బరి, యాలకులు పొడి వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత కరిగిన బెల్లం తీసుకొని ఆ వాటర్ని పిండిలో వేసి కలుపుకోవాలి. బాగా మెత్తగా ముద్దలాగా చేసుకోవాలి. దాన్ని తర్వాత ఒక చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక కవర్ మీద అయితే ఈ విధంగా ఒత్తుకోవాలి. వాటిని బాండిలో కాగిన నూనెలో వేస్తే బూరెలు అయితే చాలా బాగా పొంగాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా అత్తయ్య కూడా సజ్జ బూరెలు చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ.